నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో HRC పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్పేట్లో HRCI రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు సందర్భంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా HRCI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షఫీయుద్దీన్, అడిషనల్ జనరల్ సెక్రటరీ బొంకూరి కైలాసం లింగమూర్తి, జాగటి శాంతమ్మ, ఉప్పరి లక్ష్మణ్, అబ్దుల్ సలీం, చంద్రకాంత్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మినా కూడా ఇప్పుడు ఆయన చనిపోయిందని ఇప్పుడు వాళ్ళ కొడుకులు మాకు అంటారు. మాకు అది కావాలని చెప్పి మమ్మల్ని నైట్ ఇట్లా ఫోన్ చేసుడు, బెదిరించుడు. తర్వాత మీరు బయట మాట్లాడుకోవాలి, ఇది కొత్త కేసు వేసుకోవాలి మీరు అని చెప్పేసి అంటారు. మాట్లాడేది లేదు సార్, మాకు కావాలి అదని చెప్పంటే మీ నాన్నకు మీరేం డాక్టర్ చేయలేదు చూడలే కదా, టికెట్ వస్తుందంటే లేదు సార్ మాకు కావాలని అంటే అయితే అమ్మ మీదే నడుస్తుంది ఫోటోలు తీసుకోండి అలా వాళ్ళకి ముందు ఏం లేదు మాత్రమే ఉండేటోడు. మాకు ఆటోపేట రేషన్ కార్డు మొత్తం మాత్రమే ఉండేటోడు. మేము హాస్పిటల్ ఆయనకు కిడ్నీ ఆపరేషన్ అయింది, చిన్న పిల్లల్ని వేసుకొని హాస్పిటల్ ఉన్నాము. ఎవరు మా దగ్గర పెట్టాడు, ఇప్పుడు చనిపోయింది. చనిపోయినాకనే ఇవన్నీ ఇప్పుడు మా బావ కొడుతుంది. పెద్దాయన పేరు స్వామి, వాళ్ళు ఏమంటారంటే ఈ రైట్ అంటే ఇంటి రాదు, మీరు ఎవ్వరికి చెప్పుకున్నా మేము ఇదే చెప్తాం, మాకు ఇదే కావాలి అంతే. మేము చూసుకోలేదు తాతయ్యను, కానీ మాకు మాత్రం కావాలి. సంబంధం లేదంటే ఈ కాగితంతో సంబంధం లేదు, నాకు ఇంత నువ్వు లేకుండా చంపేస్తా అంటాడా. డ్యామ్ పడలేదు, అప్పుడు మా మామ మాత్రమే. HRCI వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు చిన్నపాటి శ్రీకాంతన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఘనంగా HRCI ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఈ యొక్క సమస్యను ముందుకు తీసుకెళ్తున్న మన చిన్నపాటి శ్రీకాంత్ అన్నకి చేదోడు వాదోడుగా వండుకుంటూ, తన కుటుంబజంగా వండుకుంటూ ఈ యొక్క సంస్థ ఇంత ముందుకు వెళ్ళడానికి గల ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు నేషనల్ జనరల్ సెక్రటరీ మాదాసు చారేంద్రన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సూచనల మేరకు ఏదైతే ఈ యొక్క HRCI సంస్థ నడుస్తుందో ఈ యొక్క సంస్థలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులై ఈ యొక్క సంస్థ విధి విధానాలు ఎలా ఉంటున్నాయో మనకు చెప్పడం జరిగింది. మొన్న మీటింగ్లో కానీ ప్రతి విషయంలో జూమ్ మీటింగ్లో కానీ ఎన్ని విషయాలలో జరిగినా కూడా మన చిన్నపాటి శ్రీకాంత్ సార్ క్లుప్తంగా దీనికోసం వివరణ ఇవ్వడం జరుగుతుంది. చారణ్య గారు కూడా దీని విషయం క్లుప్తంగా వివరణ చెప్పడం జరుగుతుంది. మనం ఏం లేదు, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలిగినా, ఎక్కడ వాళ్ళ హక్కులకు భంగం కలిగినా, ఎవరు ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడినా మనం అక్కడ ముందుండాలి. ఎంతటి వారైనా ఎదిరించి నిలబడి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు మనం పోరాడితేనే ఈ సమస్య యొక్క గౌరవం నిలబడుతుంది. మన చిన్నపాటి శ్రీకాంత్ గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. కానీ సంస్థను స్థాపించడానికి గల కారణాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించి అన్న ఇంతకుముందు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చినారు. తన హెల్త్ సహకరించకపోవడం వల్ల
దానికి 10 సంవత్సరాలు అలా సర్వీస్ చేసి రిటైర్ తీసుకొని అన్న ఇంట్లో ఒకటే కూర్చోవడం కాకుండా తను 10 మందికి సేవ చేయాలనే ఒక ఆలోచన, మంచి ఆలోచనతో నేను ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ దేశంలో మన ఏరియాలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్యలను కూడా చూసి ఈ కోర్టు కాడ కానీ పోలీస్ స్టేషన్ల కాడ కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవన్నీ కూడా గమనించి నేను ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేయాలి, ఖచ్చితంగా జనాలకు నేను న్యాయం చేయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేను ఉండాలి అనే ఒక పట్టుదలతోటి ఒక సంస్థ స్థాపించడం అంటే అంత ఆశామాజీ కాదు. ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎంత ఉంటుందో ఈ ఒక 8,000 10,000 మంది జనాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపించాలంటే కూడా అది ఎంత కష్టం అనేది కూడా మనం ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా తను ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తను వచ్చిండు కాబట్టి ఈరోజు ఈ యొక్క అతని వెనుక ఇన్ని వేల మంది నడుస్తుండ్రు అని అంటే దీంట్లో న్యాయం లేకపోతే ఎవరు కూడా రారు. మనకు ఎన్నో ఎన్హెచ్ఆర్సీలు కానీ హెచ్ఆర్సీలు కానీ ఎన్జిఓలు ఎన్నో ఉన్నాయి. మనది ఎన్సిటీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఇది మనకు వెబ్సైట్ ఉంటుంది. మనం ఎవరైనా కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మా ఫోటోలు సహా అందులో కనబడతాయి, మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీని విషయంలో మేము ఖచ్చితంగా శ్రీకాంత్ సార్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో కూర్చో తప్పకుండా వారి కోరికలు ఏవైతే ఉన్నాయో తన ప్రజలకు ఎలా సేవ చేయాలని దృక్పథంతో ఈ యొక్క సంస్థను స్థాపించిండో అవన్నిటి కూడా ఆయన కళలు నెరవేరేలాగు ప్రతి ఒక్క విషయంలో కూడా తను వెన్నంటూ ఉండి తన అడుగులో అడిగేసి మేము ప్రతి విషయంలో అందరికీ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు తెలంగాణ స్టేట్కి జనరల్ సెక్రటరీగా మాకు వీరన్నను పరిచయం చేయడం జరిగింది. తను ఒక మంచి వ్యక్తి, తను మాకు సూటబుల్ క్యాండిడేట్. తను ఎక్కడ అన్యాయం జరిగినా అతను అసలే చూస్తూ కూర్చోలేడు. ఎంతటి వారినైనా ఎదిరించి నిలబడే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. అతను డబ్బు కోసం కూడా ఆలోచించాడు, దేనికి భయపడాడు. మంచి ఒక వ్యక్తిని మాకు ఈరోజు తెలంగాణ స్టేట్లో జనరల్ సెక్రటరీగా మాకు ప్రమోట్ చేసినందుకు మరొకసారి మేము శ్రీకాంత్ అన్న గారికి, చారేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న మేము ఇక్కడ ఉన్న 33 జిల్లాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా మేము వీరన్న గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతన్ని కలుపుకొని మేము ఇక ముందు రాబోయే రోజులలో మేము ఈ యొక్క మా తెలంగాణలో కూడా మేము ఒక ఐడీలను పెంచుకుంటూ మేము ఒక ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ముందుండి మేము అందరం కూడా మమేకమై మాకు ఇక్కడ ఉన్న టెన్త్ కూడా మాకు చాలా మంచి వాళ్ళు దొరికిండ్రు. మేమందరం కూడా ఈ యొక్క సమస్యను ఏదున్నా కూడా ముందుకు తీసుకెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేసి మేము అన్ని క్లియర్ చేస్తాము. ఎలాంటి మచ్చ రానియకుండా హ్యూమన్ రైట్స్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా మంచిగా గౌరవం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని మంచిగా ఆహ్వానించి రిసీవ్ చేసుకున్నాడు వీరన్న. మా అందరికీ కూడా సఫిషియెంట్గా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నందుకు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమస్యను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.